ఓజీ ఓచకోత బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర సుజిత్ డైరెక్షన్లో వచ్చిన దే కాలిం ఓజీ మూవీ అయితే అఫీషియల్గా ఎంత కలెక్ట్ చేసిందో డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేశారు, ఎంత గ్రాస్ కలెక్ట్ చేశారు అనేది ఆల్రెడీ వదిలేశారు. ఎంత కూడా మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇంతకీ ఈ ఓజీ మూవీ కానీ మీరు కానీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఎందుకు కామెంట్లో తెలియజేయండి. ఈ మూవీకి చాలా వరకు హిట్ టాక్ రన్ అవుతున్నా కూడా అక్కడక్కడ కొంతమంది స్టోరీ లేదు అది లేదని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి కటానా పట్టుకున్న స్టైల్ కానీ ఆ లుక్ కానీ ఆయనకి ఫ్యాన్స్ అయితే బాగా ఓన్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ మూవీస్ అన్నింటినీ కలెక్షన్స్ అన్నింటినీ తలదన్నేలా ఈ మూవీ అయితే కలెక్షన్స్ ఓచుకోతకు వస్తుంది. ఇంతకీ ఎంత కలెక్ట్ చేసిందో కూడా చెప్పేస్తాను చూడండి. 154 కోట్ల గ్రాస్. టాలీవుడ్ షేక్ అయిపోతుంది. ఫస్ట్ రోజు ఇంత కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లో ఇదే టాప్. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది ఓజీ మూవీ. సో కొంతమందికి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఓజీ మూవీలో. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్ అయితే చూపించారు. మూవీలో 2-3 దగ్గరలా పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సాహోని కనెక్ట్ చేసిన విధానం కానివ్వండి, ఇవన్నీ వేరే ఉన్నాయి. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అయితే అందరు ఫ్యాన్స్ మళ్ళీ క్యూ కడతా ఉన్నారు మూవీకి. ఓజీ మూవీకి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా వస్తూ ఉంది. ఇది కూడా త్వరలో కన్ఫర్మ్ అవ్వచ్చు. మండే నుంచి నేహా శెట్టి డాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ కూడా థియేటర్స్లో యాడ్ చేస్తున్న న్యూస్ కూడా వస్తుంది. ఇది నిజమో కాదో, నిజం అయితే మట్టుకు ఇంకా కలెక్షన్స్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇంకా కొన్ని సీన్లు కూడా యాడ్ చేస్తా అంటున్నారు. సో 154 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అలా వచ్చాడు, ఓచకోత కోసాడు పవన్ కళ్యాణ్. మెయిన్గా ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ సీన్, ఇంటర్వెల్ సీన్, మెయిన్గా ఫ్లాష్ బ్యాక్ సీన్. మీరేమనుకుంటున్నారు కూడా చెప్పండి. ఇంకా డే 2లో ఎంత బీభత్సం సృష్టించబద్దో కూడా చూద్దాం. అందులో ఏంటంటే దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ మూవీని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మూవీకి మంచి టాక్ ఉంది. కొంతమంది నెగిటివ్ చేసిన ఫ్యాన్స్ అయితే ఈ మూవీని ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు. కాబట్టి హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరు కూడా వెళ్తే ఈ మూవీ కలెక్షన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతాయి నా ఒపీనియన్. అందరూ ఇంకోటి వచ్చే సాటర్డే సండే కూడా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫ్రీ అయ్యి సాటర్డే సండేస్ కానీ సరైన ఓపెనింగ్స్ పడితే థియేటర్స్ కానీ హౌస్ఫుల్ అయితే ఇక ఈ కలెక్షన్ మార్కు డబుల్కి త్రిబుల్కి డబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్లో తెలియజేయండి. ఇంతకీ ఓజీ మూవీ మీకు ఏమనిపించింది, ఓజీ మూవీలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది కామెంట్లో తెలియజేయండి. సో ఇక ఫైనల్గా ఓజీ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఇది గాయ్స్ వీడియో. 154 కోట్లు పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలోనే ఇదే టాప్. ఫ్యాన్ బాయ్గా సుజిత్ ఏం ఇవ్వాలో మనందరికి అది ఇచ్చేసాడు. సో దీని గురించి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.